నది పెద్ద కథొకప్పుడు పచ్చని కొండల మధ్య చిన్న చినుకులుగా జన్మించిన ఒక నది ఉంది. మొదట అది చాలా చిన్నది, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంత చిన్న నీటి ప్రవాహం ఏం చేస్తుంది అని కొండలు కూడా నవ్వాయి. కాని ఆ నది ఆగలేదు. నెమ్మదిగా, నిరంతరంగా ముందుకు సాగింది. అడవుల గుండా ప్రవహిస్తూ జంతువులకు నీరు ఇచ్చింది. ఎండిన నేలలను తాకి పంటలకు ప్రాణం పోసింది. గ్రామాల మధ్య ప్రవహిస్తూ ప్రజల జీవితాల్లో భాగమైంది. చిన్న నదిగా ఉన్నప్పుడు ఎవ్వరూ గుర్తించలేదు. కాని పెద్దయ్యాక అందరికీ అవసరమైంది. కాలం గడిచింది. నది పెద్దదయింది. ప్రజలు ఆనకట్టలు కట్టారు, కాలువలు తీశారు. మొదట నది సంతోషించింది, నేను ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నాను అని. కాని కొంతమంది లోభం పెంచుకున్నారు. నదిలో చెత్త పడేశారు, రసాయనాలు వదిలారు. నది ఎప్పుడూ ఉంటుంది అని నిర్లక్ష్యం చేశారు. ఒక సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి. నది తన హద్దులు దాటి ప్రవహించింది. వరదలు వచ్చాయి. ప్రజలు భయపడ్డారు. అప్పుడు వాళ్లకు అర్థమైంది, నది శత్రువు కాదు, హెచ్చరిక. వరదల తర్వాత ప్రజలు మారారు. నదిని శుభ్రం చేశారు. చెట్లు నాటారు. నది ఒడ్డున నివసించే వాళ్లు బాధ్యత తీసుకున్నారు. నదిని గౌరవించడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత నది మళ్లీ ప్రశాంతంగా ప్రవహించింది. పంటలు పండాయి. జీవనం పునరుద్ధరించబడింది. ఆ నది సముద్రాన్ని చేరే ముందు ఇలా అనుకుంది, నేను ఎప్పుడూ ఇవ్వడమే చేశాను. గౌరవిస్తే నేను జీవనాన్ని ఇస్తాను. నిర్లక్ష్యం చేస్తే నేనే. వరదల తర్వాత నది ఒడ్డున ఉన్న గ్రామాలు నిశ్శబ్దంగా మారాయి. నష్టాలు ఎక్కువే. కాని ఈసారి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, తప్పును మళ్లీ చేయకూడదు. గ్రామ పెద్దలు సమావేశం పెట్టారు. నది మనది కాదు, మనం నదివాళ్లం అని ఒక వృద్ధుడు అన్నాడు. ఆ మాట అందరి మనసుల్లో కూరుకుపోయింది. అప్పటి నుంచి మార్పులు మొదలయ్యాయి. నది ఒడ్డున చెత్త వేయడంపై కఠిన నియమాలు పెట్టారు. కాలుష్యం చేసే ఫ్యాక్టరీలను మూసేశారు. పిల్లలకు పాఠశాలల్లో నది విలువ గురించి నేర్పారు. ఇది మాటలకే పరిమితం కాలేదు, చర్యలుగా మారింది. నది మళ్లీ శుభ్రంగా మారడం మొదలైంది. నీరు పారదర్శకంగా కనిపించింది. చేపలు తిరిగి వచ్చాయి. పక్షులు ఒడ్డున తిరగసాగాయి. ప్రకృతి మళ్లీ శ్వాస తీసుకుంది. కాని అందరూ మారలేదు. కొంతమంది మాత్రం లోపలే ఆలోచించారు, నది ఇప్పుడే శాంతంగా ఉంది కదా, మళ్లీ ఉపయోగించుకుందాం. రాత్రివేళల్లో చెత్త పడేయడం మొదలైంది. నది మౌనంగా ఉంది, ప్రతిఘటించలేదు. కాని లోతుల్లో మార్పు జరుగుతోంది. ఒక వేసవిలో వర్షాలు పడలేదు. బావులు ఎండిపోయాయి. చెరువులు ఖాళీ అయ్యాయి. అప్పుడే ప్రజలు నదిని చూశారు, నీరు చాలా తగ్గిపోయింది. అప్పుడు వాళ్లకు మరో నిజం అర్థమైంది, ప్రకృతిని బాధపెడితే వెంటనే శిక్ష కాదు, కాని ఒకరోజు మూల్యం తప్పదు. ఆ రోజే యువత ముందుకొచ్చింది. నది పరిరక్షణ బృందాలు ఏర్పడ్డాయి. ప్రతివారం శుభ్రపరిచే కార్యక్రమాలు మొదలయ్యాయి. గ్రామాల మధ్య పోటీలు పెట్టారు, ఎవరు నదిని బాగా కాపాడతారు అని. నది మళ్లీ స్పందించింది. చిన్న వానలు పడ్డాయి. నీటి ప్రవాహం నెమ్మదిగా పెరిగింది. నది ఏమీ మాట్లాడలేదు. కాని అందరికీ ఒక విషయానికి స్పష్టమైంది, నది మన మాయువత చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నది పూర్తిగా ఎండిపోలేదు. కాని ఈసారి ప్రజలు ఒక విషయానికి అర్థం చేసుకున్నారు, ప్రకృతిని కాపాడటం ఒకసారి చేసే పని కాదు, రోజూ చేసే బాధ్యత. సంవత్సరాలు గడిచాయి. నది ఒడ్డున కొత్త తరం పెరిగింది. వాళ్లకు వరదల కథలు, ఎండిపోయిన రోజుల కథలు పాఠాల్లా చెప్పబడాయి, భయపెట్టడానికి కాదు, గుర్తు పెట్టుకోవడానికి. పిల్లలు నదిని నీటి మూలం గా కాకుండా జీవిత భాగం గా చూడడం నేర్చుకున్నారు. పండుగలప్పుడు నదిని శుభ్రం చేశారు. అవసరం లేకుండా నీటిని వృధా చేయలేదు. నదితో కలిసి జీవించడం అలవాటు చేసుకున్నారు. నది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అది గట్టిగా ప్రవహించదు, మౌనంగా, స్థిరంగా ముందుకు సాగుతుంది, సముద్రం వైపు. సముద్రాన్ని చేరే ముందు నది చివరిసారిగా ఒడ్డున ఉన్న ప్రజలను చూసింది. వాళ్లు మారారు. ఇప్పుడు వాళ్లకు హెచ్చరికలు అవసరం లేదు. నది తన ప్రయాణాన్ని ముగించింది. కాని ఒక సందేశం అక్కడే మిగిలిపోయింది, గౌరవిస్తే ప్రకృతి ఆశీర్వదిస్తుంది, నిర్లక్ష్యం చేస్తే అదే మనకు పాఠం చెప్తుంది. గ్రామం నిలిచింది. జీవితం కొనసాగింది. ఎందుకంటే ఈసారి మనుషులు ముందే మారారు, ఆలస్యంగా కాదు. చివరి సారాంశం, పరీక్షలకు, నీతి కోసం,
నది సమానము ప్రకృతి మనుషులు సమానము బాధ్యత ఫలితం సమానము గౌరవం లేదా నష్టమెంపిక మనదే.